దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 8వ వాక్య భాగం. వారు నాకు విరోధంగా చేసిన పాప దోషములు నిలవకుండా వారిని పవిత్రపరచుదును. వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. వాగ్దానం గమనించండి. వారు నాకు విరోధంగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరచుదును. వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. దేవుడు ఎంత గొప్పవాడు, మంచివాడో మనం వాక్యము చదవడము లేదా వినడము లేదా ఆ వాక్యాన్ని మనము ధ్యానించడం అంటే ఆలోచించడం ద్వారా దేవుని ఉన్నతమైన గుణలక్షణాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దేవుడు ఆయనకు విరోధంగా చేసిన పాపము, ఆయనకు తిరుగుబాటుగా చేసిన దోషభరితమైన పాపము, ఈ విషయాలు గమనించండి. తిరుగుబాటు చేయడం, ఆయనకు విరోధంగా జీవించడం, విరోధంగా దోషము, పాపము, వీటన్నిటిని దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించలేని పాపం అంటూ లేదు, కానీ మనము అది నిజంగా ఆ పాపము నేను చేశానని ఒప్పుకోకపోవడమే పెద్ద ప్రాబ్లం. మీరందరూ గమనించండి. దావీదు గారు ఆయన ఒక గొప్ప రాజు అయి ఉండి దేశానికి ఆయన పాపం చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపించి నువ్వు పాపం చేసేవని చెప్పినప్పుడు అంత పెద్ద రాజు, యుద్ధశాలి, ధైర్య సాహసము కలిగిన వాడు, పైగా దేవునికి మహాభక్తుడు, అలాంటివి అయినా నేను పాపం చేశాను అని అన్నాడు, ఒప్పుకున్నాడు. సహజంగా దేవునికి చాలా సన్నిహితంగా, దేవునికి విధేయులై భక్తి కలిగి ఉన్న ఏ ప్రజలైనా సరే, నాయకులైనా సరే, ఒక సామాన్యమైన ప్రవక్త నువ్వు పాపం చేసేవంటే ఎవరు ఒప్పుకోరు. నాతాను కంటే ఎక్కువగా దేవునికి విధేయత, భయభక్తి, ప్రియుడిగా ఉన్న వ్యక్తి దావీదు. నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పేవాడుగా. ఇటువైపు చూస్తే రాజు పొజిషన్లో ఉన్నాడు, ఇంకొక విషయం ఆలోచిస్తే దేవునికి ఇష్టానుసరైన మనుషుడు ఆయన. అలాంటి వ్యక్తిని నువ్వు పాపం చేసావని చెప్పడమే గొప్ప విషయం అది. అయినా దావీదు గారు తన పాపాన్ని ఎలా ఒప్పుకున్నాడో చూడండి. మనం పాపాన్ని ఒప్పుకున్నట్టుగా నటిస్తాం. నేనెందుకు పాపం చేశాను అని అనుకుంటా అంటాం. జనరల్గా మనం అందరం పాపాన్ని ఒప్పుకుంటా అంటాం ప్రార్థన చేసినప్పుడు, కానీ నిజంగా పశ్చాత్తాపంతో కూడిన ఒప్పుకోలు కాదు. మనం గమనించుకోవాలి. మనం ఒకసారి నీకే విరుద్ధంగా నేను పాపం చేసి ఉన్నాను అన్నాడు. అంత సిన్సియర్గా ఒక సామాన్యమైన ప్రవక్త దగ్గర ఒక గొప్ప రాజుగా ఉన్న వ్యక్తి ఒప్పుకోవడం అనేది అద్భుతం. ఈ రోజున మరి దేవుడు తనిచ్చిన మాట, వారు నాకు విరోధంగా చేసిన దోషము, అలాగనే నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ అని రాయబడ్డది, క్షమించేదను. దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేయని వ్యక్తి కానీ, దోషము చేయని వ్యక్తి కానీ ఎవరు లేరు. అందరము మనము దారి తప్పి, త్రోవ తప్పిపోయిన వారమే, పోతున్న వారమే. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి
మనము మన పొరపాటును గ్రహించుటకు ప్రభువే మనకు సహాయపడే దేవుడైన, మన పాపానికి మనల్ని అప్పగించేవాడు కాడు, మన పాపానికి మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. మన పాపమును గ్రహింపచేయవాడు, మన పాపమును ఒప్పింపచేయవాడు, మన పాపములో నుంచి విడిపింపచేయవాడు, మనల్ని ఆయనతో సమానంగా ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకునే గొప్ప దేవుడు ఆయన. ప్రాబ్లం ఏంటంటే మనము పాపము చేశాము అని యథార్థంగా ఒప్పుకోకపోవడమే పెద్ద ప్రాబ్లం. అలాంటి ప్రాబ్లం ఒకవేళ వినేవారిలో ఉంటే ఈ క్షణమైనా మీ దోషము, మీ పాపము, తిరుగుబాటును మీరు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సహాయం చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఇది నా వాగ్దానం కొరకై నేను స్తుతిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.